శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శుక్రదశ మొదలైంది బిడ్డ. నువ్వు ఊహించిన శుభవార్తని అందుకోబోతున్నావు. ఆలస్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు కదా బిడ్డ. చాలా రోజుల నుంచి కష్టాలు కూడా పడుతున్నావు. ఇక నుంచి నువ్వు అనవసరంగా ఆలోచించుకునే అవసరమే లేదమ్మా. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా చేరుకోబోతున్నాయి. ఈ రోజు నుంచి నువ్వు పడ్డ కష్టానికి ముగింపు కాలం అనేది వచ్చేసింది బిడ్డ. నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడొద్దని ప్రతిరోజు కూడా నా సందేశాల ద్వారా నీకు చెప్తున్నాను. నీ పరిస్థితులన్నీ, నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను బిడ్డ. నా భుజాలపైన మోస్తాను. నేను లేకుండే ఏమి కూడా జరగదు కదా. ఇది నా మాట, అబద్ధం కాదు బిడ్డ. నువ్వు నమ్ముతావు కదా తల్లి. నా నమ్మకమే, అంటే నీ యొక్క నమ్మకమే ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడేలా చేస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా సరే నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడనే నమ్మకంతో ఉండు తల్లి. అలాంటి నిన్ను విడిచిపెడతానా చెప్పు? ఈరోజు వెతుక్కుంటూ నేనే నీ దగ్గరికి వచ్చాను. ఏది నీకు ఇవ్వాలో, ఏది నీకు దక్కాలో, ఏ సమయానికి నీకు అందివ్వాలో స్వయంగా నేనే నీ దగ్గరికి వచ్చి చేరవేస్తానమ్మా. ఇక నుంచి సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. నీ కర్మదోషాలు, నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. నా గురించి రాబోయే రోజుల్లో నీకు ఇంకా ఇంకా బాగా తెలుస్తుంది బిడ్డ. నీ కళ్ళకు కనపడకుండా కాపాడేది ఎవరనుకుంటున్నావు? నీ సాయి తండ్రినమ్మా. నీ సాయి తండ్రిపై నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎలా విడిచిపెడతాను చెప్పు తల్లి. నువ్వు ఆరాటపడిన దానికంటే నీకు ఎక్కువగా ఇస్తాను. అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక ఆనంద బాష్పాలు కూడా కారుస్తావు బిడ్డ. ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా. నా మీద నమ్మకం ఉంచినంత వరకు కూడా నీకు ఎలాంటి దిగులు, భయం అవసరం లేదు. నీకు కావలసిన విజయాలు, సంతోషాలు అన్నీ కూడా అందిస్తూనే ఉంటాను. ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పారేసే తల్లి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. జరగదు అన్న అనుమానం నీ మనసు నుంచి తీసే తల్లి. ఈ రోజు నుంచి నీకు సంతోషకరమైన వార్త, మంగళకరమైన వార్తలు వస్తూనే ఉంటాయి తల్లి. అన్ని శుభాలు కూడా కలుగుతాయి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నిలిచిపెడతాను. అవన్నీ కూడా నీ సొంతమవుతాయి. నువ్వు ఎప్పటి నుంచో కావాలి అనుకున్నది నువ్వు కోరుకోవడం వల్ల ఈ రోజు ప్రత్యేకంగా నీ దగ్గరికి చేరి నీకు గుర్తుండిపోతుందమ్మా. నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారం అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో లాభాలు వస్తాయి. నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాను. అదృష్టమనే ఆభరణం వేస్తున్నాను బిడ్డ. నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది బిడ్డ. నీకు ఉన్న దానితో ఎదుటి వారితో సహాయం చేస్తూ నీ జీవితాన్ని, నీ కుటుంబంతో సంతోషంగా గడుపు తల్లి. ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తానమ్మా. అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప. జరిగిందే తలుచుకుంటూ నీ జీవితాన్ని బాధ పెట్టుకోవద్దు తల్లి. జీవితంలో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడా తరచుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ఎంతో వేదనతో చాలా రోదిస్తూ ఉన్నావు కదమ్మా. ప్రతిసారి కూడా నా పాదాలు చెంతకు వచ్చి, బాబా నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను తండ్రి, ఈ గుండె భారాన్ని మొయ్యలేకపోతున్నాను తల్లి, ఎందుకు బాబా నా జీవితంలో ఇన్ని కష్టాలు పెట్టావని ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తున్నావు కదా బిడ్డ. నేను నీ యొక్క కన్నీళ్ళు నేను చూడాలని అనుకోవట్లేదు బిడ్డ. నా బిడ్డ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలనే కదమ్మా నేను కూడా కోరుకున్నది. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు. నీ యొక్క ఆనందాలను చూసిన నేను నీ యొక్క కష్టాలని చూడకుండా ఉంటాను చెప్పు. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకుంటున్నది పొరపాటు పడినట్టే బిడ్డ. ఒక చెట్టుకి పువ్వు రావాలంటే అది కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చి దానికి ముందు వచ్చిన తర్వాత అందమైన పుష్పాలు వస్తాయి. నీ జీవితంలో కష్టాల సమయం అనేది ఇప్పుడు జరుగుతుందమ్మా. అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే నీకు సుఖాలనేవి రాబోతున్నాయి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత అనేది నాపై వెయ్యమ్మా. నువ్వు ఏడుస్తూ చెప్పనవసరం లేదు. నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నా దగ్గరికి వచ్చి నీ కష్టాల సమయం ఏదైతే ఉందో, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు చెప్పు తల్లి? మనశ్శాంతి కోసమే వస్తావు కదా. అటువంటి సమయంలో కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా? ఒక్క విషయం ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడు కన్నీరు పెట్టుకుని ఉంటే నేను చూడగలనా బిడ్డ? నా దగ్గరికి వచ్చినప్పుడు కష్టాలు అనుభవించే రోజుల్లో కాదు, నీకు తప్పకుండా మంచి జరిగే రోజు ప్రసాదిస్తాను తల్లి. ఇక నుంచి నీ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి. నీ జీవితంలో శుక్ర మహాదశ ప్రారంభమైంది తల్లి. ఇక నువ్వు జీవితంలో ఏవైతే చూడాలనుకుంటున్నావో, ఏదైతే అనుభవించాలనుకుంటున్నావో, ఏదైతే సుఖాన్ని పొందాలనుకుంటున్నావో అన్ని సుఖాలు కూడా పొందే సమయం కూడా వచ్చేసింది బిడ్డ. నువ్వు అందరినీ ఎంతో ప్రేమగా దగ్గరగా చేరదీశావు, అందరికీ సహాయం చేశావు. అయినా సరే ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటే ఎవ్వరికి కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదా తల్లి. నీకు కూడా మంచి రోజులు వచ్చాయి తల్లి. తర్వాత నీ యొక్క సుఖాన్ని చూసి వాళ్ళే బాధపడతారు. నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది, శ్రద్ధగా వినుబిడ్డా. మూర్ఖులతోటి ఎప్పుడు కూడా వాదించద్దు. వాళ్ళతో వాదిస్తే ఇప్పటికి పడుతున్న నీ మనసు ఇంకాస్త బాధకి గురి అవుతుంది బిడ్డ. నేను ఎప్పుడు కూడా చెప్పే విధంగా నీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలోనే ఉంది. అది వస్తువైనా ఏ పనైనా సరే, లేదంటే నిన్ను ఎవరైతే విలువ తక్కువగా చూస్తున్నారో వాళ్ళను కూడా నువ్వు అలాగే చూడు బిడ్డ. అప్పుడే వారికి ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. అందరితో కూడా ఎక్కువగా మాట్లాడి వాదన పెట్టుకోవద్దు. ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే వారిని ఉంచు. లేకపోతే లేనిపోని తలనొప్పులు, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునేదాని అవుతావమ్మా. నీ సాయి తండ్రి ఎంతో ప్రేమతో నీ గురించి ఎంతో దీనిగా అంటే శ్రద్ధతో చెప్తున్నాను. ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్నత స్థాయిపై నిలబడుతుందో అప్పుడే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఈ రోజు నుంచి నీ దగ్గరికి కష్టాలు కన్నిటికన్నిటికీ ముగింపు పలుకుతానమ్మా. నీ జీవితంలో ఇంతవరకు నువ్వు కష్టపడి ఉన్నావు కదా, ఇక నుంచి శుభవార్త మీద శుభవార్త వింటూనే ఉంటావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.